నమస్కారం. మాగల్స్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఖతార్లో పాయింట్ ఆఫ్ సేల్ మరియు ఈ-కామర్స్ లావాదేవీలు వృద్ధిని సాధించాయి. తాజా కార్డ్ చెల్లింపుల గణాంకాల ప్రకారం పాయింట్ ఆఫ్ సేల్, టెర్మినల్స్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా ఖతార్లో నమోదైన మొత్తం లావాదేవీల విలువ 2024లోని అదే నెలతో పోలిస్తే డిసెంబర్ 2025లో సుమారు 7.4% పెరిగి క్యూఆర్ 14.667 బిలియన్లకు చేరుకుంది. ఇటీవల తన ఎక్స్పర్ట్ ఫామ్లో ఒక పోస్టర్లో ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ఈ-కామర్స్ లావాదేవీల విలువ క్యూఆర్ 4.744 బిలియన్లకు చేరిందని, మొత్తం 11.770 మిలియన్ల లావాదేవీలు జరిగాయని వెల్లడించింది. అదే సమయంలో గత ఏడాది డిసెంబర్లో పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల మొత్తం విలువ సుమారు క్యూఆర్ 9.923 బిలియన్లుగా నమోదైంది. లావాదేవీల సంఖ్య 50.709 మిలియన్లుగా ఉంది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ గత సంవత్సరం డిసెంబర్లో వివిధ చెల్లింపుల వ్యవస్థల ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ క్యూఆర్ 20.089 బిలియన్లకు చేరుకుందని, మొత్తం 66.188 బిలియన్ల లావాదేవీలు జరిగాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్టామిల్ అడ్వాన్స్ పాల ఉత్పత్తుల వినియోగంపై హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ప్రభావిత మిల్క్ పౌడర్ బ్యాచ్లో సౌదీ స్థానిక మార్కెట్లో ప్రవేశించలేదని అథారిటీ ధృవీకరించింది. రాజ్యంలోని మార్కెట్లో చలామణిలో ఉన్న ఉత్పత్తులు సురక్షితమైనవని పేర్కొంది. డానోన్ కంపెనీ తయారు చేసిన ఆస్టామిల్ ఫస్ట్ ఇన్ఫాంట్ ఫార్ములాలో సెల్యులైట్ అనే విష పదార్థం ఉన్నందున అది వాంతులకు కారణమవుతుందని ఆ కంపెనీ దాన్ని వెనక్కి తీసుకుందని వచ్చిన నివేదికల మధ్య ఎస్ఎఫ్డిఏ క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. దక్షిణ ఇరాన్లోని 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం యుఏఈ కాలమానం ప్రకారం ఉదయం 9:11 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యుఏఈ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ వెల్లడించింది. యుఏఈ బోర్డర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నప్పటికీ యుఏఈలో భూకంప ప్రభావం అంతగా లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. యుఏఈ ప్రధాన భూకంప జోన్లో లేనప్పటికీ ప్రపంచంలోని అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటైన జాగ్రోస్ పర్వత శ్రేణికి సమీపంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవిస్తాయని పేర్కొంది. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నందున కొన్నిసార్లు ఎమిరేట్స్ అంతటా స్వల్ప ప్రకంపనలను ప్రజలు అనుభవిస్తారని వెల్లడించింది. కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బహిరంగ వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా 208 వాహనాలు విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకం ప్రక్రియలు ఆల్ వట్టియా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అమ్మకాల కార్యాలయంలో నిర్వహించబడతాయని తెలిపింది. వేలం పాట బుధవారం వరకు కొనసాగుతుందని పేర్కొంది. వేలానికి పెట్టిన వాహనాల్లో అమెరికన్, జపనీస్, యూరోపియన్, చైనీస్ మరియు కొరియన్ తయారీ అనేక రకాల మోడళ్లున్నాయి. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని బెలాయిక్ మీడియా ఎడారిలో తప్పిపోయిన చిన్నారి క్షేమని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ నుండి రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. సమాచారం అందగానే రాయల్ వమన్ పోలీసులు, పోలీస్, ఏవియేషన్ మరియు అనేక మంది పౌరుల మద్దతుతో వెంటనే క్షేత్రస్థాయిలో సెర్చ్ కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు 8 గంటల పాటు నిరంతరం సెర్చ్ ఆపరేషన్ తర్వాత చిన్నారిని సురక్షితంగా గుర్తించామని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలని అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని కేబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్సుల నిబంధనలు పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలు నిర్వహించాలని పేర్కొంది. ఇవి మాగల్స్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.